మనము ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. ఓకే. మనకు లక్ష్యం ముఖ్యం, వ్యక్తి కాదు. లక్ష్యం వల్ల వ్యక్తి వచ్చాడు కానీ వ్యక్తి వల్ల మనం లక్ష్యంలోకి వెళ్ళట్లేదు. కరెక్ట్. మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ ఢిల్లీ ఫ్లైట్లో ఆ ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు మధ్యలో చాలామంది ఎక్కుతారు. అవును. వాళ్ళు మనకు ముఖ్యం కాదు, ఢిల్లీ ముఖ్యం. సో వాళ్ళ మధ్యలో ఇంకొక ఏదైనా ప్లాట్ఫామ్ వస్తే దిగిపోవచ్చు. అంత మాత్రాన మనం బెంబేలు పడిపోయి, బాధపడిపోయి, టెన్షన్ పడిపోయి, వీళ్ళు లేకపోతే నేను ఈ లక్ష్యానికి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, ఆ టెన్షన్ పడే అవసరం లేదు. ఓకే. ఎన్నో రకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి చేత కాకపోవచ్చు, మనం అంటే నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఆ మధ్యలో వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు, మధ్యలో ఏదో ఇంకొక అవసరం పడుతుంది, వెళ్ళిపోవచ్చు. అంత మాత్రాన మనం టెన్షన్ పడే అవసరం లేదు. మన లక్ష్యం మనకు ముఖ్యము. మనం లక్ష్యంలో ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొకరు ఎవరైనా జాయిన్ అవుతారు. అంటే జీవితంలో మనం ఓ లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్తుంటే మధ్యలో వస్తుంటారు, పోతుంటారు. కానీ వాళ్ళు మధ్యలో వచ్చారు, నా లక్ష్యానికి వెళ్ళిపోయారని చెప్పి బాధపడి డిప్రెస్ అవ్వకుండా లక్ష్యం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే వెళ్ళాలంటారు. అంతే. అంటే వ్యక్తుల వల్ల మనకు సహాయం అందితే మంచిదే, వ్యక్తులు మనతో ఉంటే మంచిదే, లేదని మనం ఆగిపోవద్దు, బాధపడద్దు, టెన్షన్ పడకూడదు. ఓకే. లక్ష్యము మనకు ముఖ్యం. లక్ష్యం వల్ల ఇలాంటి వాళ్ళు మరికొందరు వస్తారు, మనకు ఖచ్చితంగా వస్తారు. మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇన్స్పిరేషన్తో అలాంటి వాళ్ళు ఇంకొకరు వస్తారు. కరెక్ట్. ఖచ్చితంగా వస్తారు. కానీ మనం ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతే మనం అక్కడే ఉంటే లక్ష్యము అక్కడే ఉండిపోతుంది. సో దారి ముఖ్యం, లక్ష్యం ముఖ్యము. సో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఒంటరిగా అయినా సరే కాన్ఫిడెంట్గా హ్యాపీగా ముందడుగు అనేది వేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. కానీ వాళ్ళు మనతో పాటు లేరు కదా అని చెప్పి డ్రాప్ అయిపోవడం కానీ నిస్సహాయపడడం కానీ చేయకూడదు. కరెక్ట్. అలా ఉంటే మనం ఏది సాధించలేము ఎప్పుడు. ఎందుకంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో సంపూర్తిగా 24 గంటలు మనతో ఉండలేరు, జీవితకాలం ఉండలేరు. ప్రతి వ్యక్తికి వారి వారి జీవితంలో ఎన్నో ఉంటాయి. వచ్చినప్పుడు వస్తారు, వచ్చినప్పుడు మంచిది, రాకపోతే మన దారిలో మనం వెళ్తూ ఉండాలి. ఎవరి దారి వారిది, ఎవరు ఎంతసేపు ఉండాలో వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఓకే. ఎవరు శాశ్వతం కాదు, లక్ష్యం శాశ్వతం. లక్ష్యమే చూడాలి. లక్ష్యం వల్ల వ్యక్తులు వస్తారు, సరైన వ్యక్తులు వస్తారు, ఆ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు. లక్ష్యమే లేకపోతే, లక్ష్యం దారిలో వెళ్ళకపోతే అలక్ష్యమైన వ్యక్తులు వస్తారు. అంటే ఎవరెవరో వచ్చేస్తారు. అవును. ఇప్పుడు చాలామంది బిజినెస్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఎంప్లాయీ వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏంటి అన్నట్లుంటుంది. మనం అంటే నిస్సహాయపడుతుంటారు. సహాయమైన పరిస్థితులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం సరైన దారిలో ఉంటే ఈ ప్రపంచంలో సరైన వ్యక్తుల కోసం, లక్ష్యంతో పట్టుదలతో పనిచేసే వాళ్ళ వ్యక్తుల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వస్తారు. లక్ష్యమే మనకు అందజేస్తుంది. లక్ష్యానికి ఆ శక్తి ఉంది. రైట్. లక్ష్యము మనకు ఎంతో శక్తిని ఇస్తుంది, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఆ లక్ష్యం యొక్క దారిలో వెళ్తూ ఉంటే, ఓకే, దారిని వదిలిపెడితే లాభం లేదు.